రాధను రాణి ప్రణయ గాధనురా నా ప్రాణము నీవేనురా రాధను రాణి ప్రణయ గాధనురా మగుని తెలిసి మా వీడి వెన్నెల నగుమాము పిరిమల చేసి నెల నగుమాము పిరిమల చేసి శ్రీహరి పదముంచన శ్రీహరి పదముంచన పాటకు పల్లవినై పెదవుకు వేణువనై చూపుకు కన్నులనై పాటకు పెదవులనై పాటకు పల్లవినై చూపుకు కనుబొమ్మనై నీకోసం వేచను నేను నీకోసం వేచను నేను వెయ్యి కన్నులా వెలిగించి నీ దివ్య రూపమును గాంచగా నేను రాధను రాణి ప్రణయ గాధనురా ప్రాణము నీవేనురా రాణి ప్రణయ గాధనురా చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబయ్యావు. ఏమిటి కథ? క్రొత్త బేరము తగిలింది తెలిసినదా? అప్పుడే వచ్చిన నా కోపము. ఎంత ముక్కు పచ్చని ముత్యమవే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగా వినును. ఈ పూట ఎవరో తప్పక పైకి మిచ్చిదాన్ని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితం ఇది. అది ఏమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవాళ్ళని నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు నమ్మనివాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యములకు అన్న మాటలకు ఇంత అలుకలెందుకు వచ్చిందా మనకి? హాస్యములకు హద్దులు ఉండవలను. వడలు మండు హాస్యమో ఏమే పోనేమో పొరపాటే కానది. కానీ ఆ చింత ఆ సుప్పు చెట్టు ఎందుకు వచ్చినాడు? అదిగో ఇంకనేమి మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూశాను. వీధి గుమ్మ నుండి వచ్చడంతో మీ అమ్మ కంట కడపడిందని పెరటి గుమ్మ నుండి వచ్చుతుండగా తటాలను తలుపు తీసి పడాలను బయటకు వచ్చినాడు. అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లపోయినాను. అతనికి అనుమానం కలుగునట్టు కొంత దూరం కోడిగ నాడుతూ నడుచుకుంటూ వెళ్ళినాం. ఏమండి, కోడిగమలాడు కొంత దూరం వెళ్ళారు కదా, ఎందుకు ఎత్తించింది సుబ్బారావు గారని అతన్ని అడుగుపోతీరా? అడిగినాను. అతను మేడం గురించి కావాల్సిన చెప్పినాడు. ఏమండి చెప్పిన కదా, చెప్పిన ఇంకా మీ సందేహం ఏమి? నా సందేహమా? చెప్పినా కానీ కోపం కదా. ఊరుకోండి, కోపం ఎందుకు? నా యొక్క ఏమైనా పాపం ఉండేది కదా. శబాష్, ఇప్పుడు చెబుతాను నేను. చెప్పండి. మేడం గురించి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మ నుండి రాక ఎదురుతూ పెరటి గుమ్మ నుండి ఎలా వచ్చినాడని నా సందేహం. అదిగో మోహన్ చుట్టూ నా చూడు. ఏమండి చెప్పు. మరి అలాగైనా నేనే చెప్పేది ఆలకింపుడు. చెప్పు. మేడం గురించి మాట్లాడేది మా అమ్మ అతన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మం కనుక కూర్చొని మన కూర్చివేసి తాంబూలం వేయగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అదిగా ప్రసంగం మొదలు పెట్టాను. అంతటా నాకు చిరాకు వచ్చి చప్పుని నేను బెడదికి చక్కగా పోయితేనండి. ఏవండి, నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రం ఇదేనండి. వెర్రి మగమా, నీ మగను ఏదమ్మగా ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతోటి నడుసని అబద్ధం ఆడని నా నమ్మకము. ఏవండి, మీ తోడునే కాదు, నేను ఎవరి తోడునో అబద్ధం ఆడను. చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించడానికి ఇది ఏ కారణము? సందేహమేమి? ఎవరి మాటలు ఎలా చింతామణి, ఎవరి మాటలు ఎలా? నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు. ఎందరు లేరు చింతామణి, ఎందరు లేరు
మందు కల్లలన్ కదువ మాటలన్ విటుల గారడి చేయుచు దొల్లదోపుగా దొల్లదోపుగా వందలు వేలు గుంజుకొని వారలు చితమని ఎందరు సల్పటి వారలు పలికిరే ఏమండి సరే దీనికేమి గాని మీరు వెళ్ళిన పని ఏమన్నది ఏమగుటకేమన్నది దైవము తలుచగా తనకుల నాలుగులు తాటిపట్టల తోడను చేతులు జీవన్మాకుల తోడను హృదయం ఉక్కుముకుల తోడును పైన ఇది అంతయు చావు కబురు చల్లగా చెప్పటం కావలేను కాదు కాదు 2-3 దినంలో సానుకూలమును ఇంకనేమి ఎప్పటి పాఠమో దిగినది ఇది వరకు రేపు రేపు ఆ రేపునికి ఇప్పుడు మరి 2 త్రోపులు కూడా తగిలినవి ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని చెప్పిన తొంటరి ఈ రోజు తొంట చేయి చూపినాడు 2-3 దినాలలో సానుకూలమగును ఇంకనేమి మీరు ఆ తొంట చేతులని తీసుకొచ్చి మా ఇంట తోరణములు గుచ్చుదురు అంతేగా మాట శాంతముగా తొందరపడితే నేను ఏమి చేయగలను చిరాకు మాని చివరి వరకు వినము ఇంకా వినక్కర్లేదు ఇప్పటికీ 20 దినముల నుండి విని విని నా ప్రాణం వేసుకున్నది మధ్యాహ్నము మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ నన్ను కోసిన కొట్టుకు నేను కనుక పరిస్థితి కానీ మరొక తైనచో ఏ మందో రాకమని చావాల్సిందే ఇంకా నేను పడలేను ఇంకొక మీ దారి మీదే నా దారి అమ్మయో చింతామణి నిన్ను విడిచి ఒక్క క్షణమైనా బ్రతకగలరా విడిచి బంధువర్గములా విడిచి ప్రాణములొగ్గు మిత్రులను విడిచితి ఇల్లు వాకిలియో చితమని విడిచితి ఇల్లు వాకిలియో పీడిచి భార్యను పాత చెప్పుగా విడిచితి ఎక్కు దిక్కులు చితమని విడిచితి ఎక్కు దిక్కులు నీ నిమిత్తమై విడువనే దేహమును నీవు నన్ను వీడు నవస్తమైన చూ ఏమండి ఈ నెలలో ఎర్రని ఏగైనా తీసుకుని వచ్చారా ఒక్క కాసాన్ని తీసుకుని వచ్చారా చెప్పండి అవును చింతామణి ఈ నెలలో ఎక్కడికి వెళ్ళినో అక్కడ చుక్క వెదురైనప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను నాకు ఉన్నంతలో ఏమైనా ఉపేక్ష చేతినా తాతల నాటి చింతామణి క్షేత్రములెల్లా జగనమ్మి దోసిల్లతో తెచ్చి పోసినాను తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసిచ్చినాను కులసటి మేని సొమ్ములు పుస్తతో కూడగని వచ్చి నీ ఇంట గుప్పినాను కులము వారల్లా నీకిది కూడదన్నా భార్య 100కి 1
ఏమండి అంత చేశాను, ఇంత తీసుకుని వచ్చాను, ఉన్నవన్నీ నీకే పెట్టాను అని అంటున్నారు కానీ నేను మాత్రం నీకేం లోడ్ చేస్తున్నానండి. తనకు కలిగినదల్లా ఏమండి, తనకు కలిగినదల్లా ధారపోసిరయట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. తెచ్చి ముచ్చట తీరా మేడ కట్టించిన పాలి శక్తిని పారతోలినాను. నిమిషంబులో మాన్యము వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా నే కోరినా బంగారు కొండనేమి తెచ్చు పెద్ద శక్తికి సొడ్డు పెట్టినాను. మీకోసమే కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాత కుక్కులంబలే నిన్ను చుట్టూ కృమ్మరిల్లుటగాంచి మాయమ్మ నన్నెంతో కసరుచున్నా ఎవండి నీ నిమిత్తమై మాయమ్మ నన్నెంతో కసరుచున్నా నీకే 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 లోబడి ఉన్నాను నిజముగాను. మనసు నిలువ పోదురా మమత మాసి పోదురా, మనసు నిలువ పోదురా మమత మాసి పోదురా, మధురమైన మాధరా మరపురాదురా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా. రాజసానలేలరా రాజశేఖరా. కానిదాన కానురా కనులనైన కానరా, కానిదాన కానురా కనులనైన కానరా, జాగుసేయ లేలరా వేగరారా దేవరా, జాగుసేయ లేలరా వేగరారా దేవరా, చేరరారా చేరరారా చేరరారా. నీవు లోడు చేసిన నేను ఎప్పుడైనాను మీ అమ్మ మాత్రం నాకు ఏమైనా లోడు చేసినదా? దినబలు కొంచెము తారుగా ఉన్నప్పుడు ఇట్టి గృహోత్యంతములు ఎవరికొనో సహజమే, పడిన గోడలు పడినట్టే ఉండవు కదా. ఆ పూట ఈ పూట అందుకనే దైవము అతని తారచెంపజేసినాడు. ఎవండి ఎవండి ఎవరండి ఆ తారసెల్లిన వారు? ఆ తారచెల్లిన వాడు బిల్వమంగళుడు. అవునా ఏవండి, నేను ఆనాడు చూసిన ఆ అందగాడే కావాలను కదా. అతను నేను ఎప్పుడు చూసినావు? బిల్వమంగళనా? బిల్వమంగళ ఏటి అవదల
కర్మాగారాలు మిద్దెలు మేడలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు, నా బాల్యమిత్రుడు బిల్వమంగళుడు. ఏమండి, నేను ఆయనను ఆనాడు ఆ కోవిలలో చూశానండి. వారు చాలా భాగ్యవంతులైన వాడుగా ఏ పాటి స్థితి ఉండును ఏమి? అతనికి 40 లక్షలుండని నా నమ్మకము మరియు ప్రకృతము. చెప్పండి. ఆ దినములలో అతను నేనే అలా, ఇప్పుడు నీవు నేను ఎలాగో అప్పుడు నేను అతను అలాగే. చింతామణి, చెప్పండి. ఈ చల్లని గాలిలో ఈ చక్కని తోటలో ఇద్దరం పరవశమే కాక చల్లని గాలి చక్కని తోట సరసమే కాక చల్లని గాలి. మాట్లాడినా మాట నిచలందు పరుండిన ఒక్క చోట చింతామణి ఈ తోడ ఒడళ్ళు వేరైనా చింతామణి ఈ తోడ ఒడళ్ళు వేరైనా సంతతమాత్మలు వేరుగాక వయస్కులు ఈర్షగుణతో చితిరి ఇరుణముల్ ఒక్కరు పునన్ ఏమండి, మరి అట్టివారు విడిపోవుట ఇట్లు సంభవించినదేమిటి? అతను ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మరి మీరు? నేను చదువు చాలించి నీ పాఠశాలలో చేరినాడు. అందువలన మా ఇద్దరి మధ్య సంబంధం పూర్తిగా దెబ్బతిన్నపోయినది. ఈ మధ్య వాసవమూర్తి గారు వ్యాపారం అంతయు అతనికి అప్పగించాడని తెలిసినది. నేను అక్కడ ఇక్కడ దేపరించడం ఎందుకని అతని దగ్గరికి వెళ్ళినాం. అతను ఎంత ప్రీతితో మాట్లాడాడంటే నా మంచితేడలు అడిగినాడు, తన మంచితేడలు చెప్పినాడు. భోజనము తినిచిన కడుపు చెయ్యి విడిచినాడు కాదు. అయ్యో, బదులు మాట వెంటనే చెప్పడం భావ్యము కాదని రేపు చెప్పేది నేను చెప్పి వచ్చినాను. అవునా? ఏమిటి ఆలోచిస్తున్నా? ఏమండి, ఏమీ లేదు కానీ మిమ్మల్ని ఒక చిన్న మాట విన్నవించుకోమంటారా? చింతామణి, చిన్న కోరికే పెద్ద కోరికే నా యావదాత్య రాసిచ్చిన ఇది ఒక లెక్క. విన్నవించుకోమంటారా? విన్నవించుకోనా చిన్న కోరిక, విన్నవించుకోనా చిన్న కోరిక.
చెప్పు. ఏమీ లేదు కానీ ఆ బిల్వమంగళమూర్తి గారిని ఒక్కసారి మన ఇంటికి తీసుకురాదా ఏమేను? అమ్మాయో అది అలమైన కార్యం మాత్రము కాదు సుమి. ఎందువలన? అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? అతను పరమ నైష్టికుడు. విప్రనారాయణ కంటేనా? బహు నీతివంతుడు. ఋష్యశృంగిని కంటేనా? పరస్య పరమకుడు చింతామణి. విశ్వామిత్రుని కంటేనా? ఎద్దుల కంటే లెక్కబడి బేరములు ఇంతులు తారసింది వరకే మీ మగవారు ఇంతులు తారసింది వరకే పురుషాగ్రులెంతలేసి సామంతములాడినన్ దిగువు మాటలు పలికినన్ ఇంతులు తారసింది వరకే కామెడీ మణికాంత దృగంచలాగ్ని కలికాలు వమించుకపాటి సోదనే ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే ఇట్ట కరుంగడేని ఇంతులు తారసిల్లు వరకే చింతామణి ఆ బిల్వమంగుడి భార్య భూలోక రంభ తెలుసా? అబ్బా ఓహో బిల్వమంగళ భార్య భూలోక రంభ. అవును. మరి మీ భార్య ఆయనను మీ భార్యను మీరు ఇంటి దగ్గర ఉండి ఎప్పుడు చూసారులే, ఎప్పుడు కూడా నా వెనకాల తిరగడమే సరిపోయింది. మీ భార్య ప్రాంగములు కలిగినట్టి మే పసిడి బొమ్మ. ఏమండి మీ భార్య ప్రాణములు కలిగినట్టి మే పసిడి బొమ్మ అవయవంబులు కలిగిన అలరు బొమ్మ అట్టి భార్యను విడిచి మీరు అకట నేటికి ఈనాటికి ఎన్ని కంపలు చచ్చితివో ఎరుగవక్క. నీకెవరు బదులు చెప్పగలరు? ఏమండి బదులు చెప్పుడుతో పని లేదు. ఎలాగైనా ఆ బిల్వమంగళమూర్తిని మన ఇంటికి తీసుకుని వచ్చినచో ఆయనకున్న 40 లక్షలలో సగము నాది సగము నీది. ఏమన్నావు? సగము నీది అవును సగము నాదా? అంతే కదా. వెర్రిదానా, నా జీవిత సర్వస్వము నీకు ఎప్పుడో అంకితం చేసినాను. అవునా? నీది నాది అదేంది? గంగలో దోకమండి దోకను ఇప్పుడు. మంచి పాట పాడండి. మొత్తం శాంతము నీకే అంకితం. నాకే అంకితం నీకే అంకితం. ఈ జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా. స్వరము కలయికతో ఒక రాగం పుడుతుంది. మనసు మనసు కలయికతో అనురాగం పుడుతుంది. స్వరము కలయికలో అనురాగం పుడుతుంది. మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. అనురాగం ఒక ఆలయమైతే అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే దానం గాత్రం సర్వం అంకితం అంకితం
కాళిదాసు కలమందు సింధు అపురూప దివ్య లలిత త్యాగరాజ కృతులందు వలయు గీతార్థ సార నవత భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప స్వర విలాస హాస చతుర్నయన సుమ వికాస పాస సుందర వదన నింగి నేల కలయికతో ప్రళయం పుడుతుంది నింగి నేల కలయికతో ఒక ప్రళయం పుడుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రళయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపురతల చన్నీవైతే ఆ గోపురతల చన్నీవైతే పుష్పం పత్రం రూపం దీపం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ చిత్తామణి మీ అమ్మ శ్రీహరి ఇటే ఇచ్చేస్తున్నట్టుంది ఏమండి ఇంకా బొమ్మ రావడానికి చాలా టైం ఉంది. ప్రియతమా ప్రియతమా హాయిగా ప్రియతమా హాయిగా ఆలకించవా ప్రియతమా హాయిగా ఆలకించవా ప్రియతమా హాయిగా నాదు వలపు నాదు తలపు నాదు వలపు నాదు తలపు నీకై వేచెను
ఓయి బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుక్కైనదేమనయా? యాదా నాగేశ్వరరావు గారు, కళాభిమానులు, కళాపోషకులు, యాదా నారాయణరావు గారు నన్ను నా కళను ఆస్వాదించి 110 రూపాయలు కానికిచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు ఆ దేవదేవతలు ఎల్లవెల్లలా కాచికపడని కోరుకుంటున్నాను. ఓయి బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత భుక్తైనదేమయ్యా? దివ్యస్థలంబకు తిరుపతి కొండను కోటి మోకను బాగు కొలిపినావు. తదాంసధూళికా తల్పంబునందును చెడు నల్లులను సృష్టి చేసినావు. ప్రీతి మించటి గులాబీ చెట్టునకు వాడి మించటి ముళ్ళు సృజించినావు. మూర్ఖవేశాస్త్రులను ప్రభువుల మందిర ప్రాంగణములందు మూర్ఖవేశాస్త్రులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన దాని ఇంట పిటుల నెత్తుటి పీల్చటి వేశ్యమాతులను మహాపిచాచముల గావించినావు కదా. ఉదగా నీ తల్లి